నాంపల్లి మండల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. నాంపల్లి మండల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంవత్సరంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా అనేక కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నాంపల్లి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు నాంపల్లి మండలానికి అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నాంపల్లి మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి, విద్యుత్ సమస్యల అంతరాయాన్ని నివారించడానికి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించడానికి, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం, నూతన గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనంలో, గ్రామాలలో అంతర్గత రహదారుల సీసీ రోడ్ల నిర్మాణం, నాంపల్లి మండల కేంద్రంలో 2 వరుసల రహదారి నిర్మాణంతో పాటు సెంటర్ లైటింగ్ మరియు అంతర్గత డ్రైనేజీల నిర్మాణం, అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలకు నూతన బస్సు సౌకర్యం కల్పించి ప్రజలకు అనేక రకమైన మౌలిక వసతుల కల్పన కొరకు కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓకే కట్ చేయనా. ఓకే సార్. లో అయితే నీళ్ళు రావాలి. ఏ రోడ్డు మీద పోయినా కరెంట్ పోల్ ఉండొద్దు. రోడ్ల మధ్యన మూల టర్మినల్ రోడ్డు కట్ట ఉండొద్దు, ట్రాన్స్ఫార్మర్ ఉండొచ్చు. ఇండ్ల మీదకి వెళ్ళి కరెక్ట్గా ఉండొద్దు. 9 మీటర్స్ అది ఆ ఫండ్ వచ్చిందా మీకు? దీంట్లోనే వచ్చింది. పోల్స్ మన ఇంటర్మీడియట్ పోల్స్ లో ఇంటర్మీడియట్ పోల్స్ లో వస్తుంది సార్. మన ఇంటర్మీడియట్ పోల్స్ లూజ్ లైన్స్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది సార్. లెంత్ ఎట్లా మనం తీసేసినా కూడా లెంత్ అంతే వస్తుంది, కానీ దాని మీద లోడ్ తగ్గిస్తాము, అప్పుడు కొంచెం వోల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అదే లైన్ మీద లోడ్ తగ్గిస్తే వోల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడు లో వోల్టేజ్ ప్రాబ్లం అవుతుంది. విలేజెస్ ఎక్కువ ఇక్కడ మోడల్ సబ్జెక్ట్ స్టేషన్ కాబట్టి 15 కిలోమీటర్లు వస్తుంది సార్. కోతరా తలవరి నుంచి అయితే 5 కిలోమీటర్లు వస్తుంది. అది మంచిగా పవర్ డ్రాప్ అయితే లోడ్ డ్రాప్ అయితే దగ్గర ఉన్న సబ్ స్టేషన్ కి వెళ్ళి లైన్ వేసుకుంటూ దాన్ని ఇంటర్లింకింగ్ అంటాము. పులిపల్పులో కూడా అదే ప్రాబ్లం. పులిపల్పు కూడా మొత్తం ఇప్పుడు ఇది ఎట్లా చేయాలంటే నేను నాకు అర్థమైతే మీకు ప్రాబ్లం తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు వచ్చింది, మీరు నోట్ చేసుకుంది. అట్లా ప్రతి గ్రామం నుంచి మా కార్యకర్తలు మా వాళ్ళు ఉంటారు కదా,
అది నోట్ చేసుకొని మీరు ఇమీడియట్గా యాడ్ చేస్తే అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దట్ ఈస్ ద సొల్యూషన్. కూర్చొని మన పేరు రాలేదు సార్ అన్నాడు. పేరు రాలేదన్నప్పుడే అనుకున్నా ఇది తేడా జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మునుగోడుకు రావాల్సిన ఏదైతే హక్కు ఉందో, మనకు రావాల్సిన వాటా ఉందో వస్తలే అంటే పొరపాటు జరిగింది. దానికి సరి చేయాల్సిన బాధ్యత నాకుంది. తొందరపడకని మనసులు అనుకున్నా. నేను ఆ రోజు రాత్రి ప్రోగ్రామ్ అటెండ్ చేసి పోయినా. మునుగోడుకు రావాల్సిన పదవి రాకుండా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రాంత ప్రజలకు రావాల్సిన హక్కుల విషయంలో, నిధుల విషయంలో న్యాయం జరగకుంటే ఈ రాజగోపాల్ రెడ్డి ఊరికి కూర్చోడు అనే ఆలోచన నేను పడుకొని కూడా రాత్రి చేసిన. ఎందుకంటే 2018లో నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ మునుగోడు గడ్డ అనే పాట ఈ ప్రజల హృదయాలను తాకి ఆ రోజు కేసీఆర్ ప్రపంచంలో కూడా గెలిపించింది ఈ పాట. ఆ ప్రజలు నన్ను ఆ విధంగా దీవించి, ఆదరించి, అభిమానించి గెలిపించి పెద్ద మెజార్టీతో ఆ రోజు అధిరత మహారాజులు ఓడిపోయిన 2018లో. అయినా మునుగోడు ప్రజలు నన్ను గెలిపించి పంపించారు అసెంబ్లీకి. ఎందుకు? ఈ ప్రాంతానికి ఒక కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి వచ్చిండు.